నర్సరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాలలో ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలు పల్నాడు బాలోత్సవ కమిటీ వారు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే చంద్రవడ అరవింద బాబు తదితరులు హాజరయ్యారు. మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. ఈ రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సాంస్కృతిక పోటీలు చాలా గొప్పగా నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు బాలోత్సవాన్ని పెట్టడం జరిగింది. బాలోత్సవానికంటే కూడా బాలలు సాంస్కృతిక పోటీలు చేయాలంటే మరి ఉపాధ్యాయులు కూడా దాంట్లో పాల్గొనాలి, రాణించాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా టీచర్లు రావడం జరిగింది. న్యాయంగా టీచర్లు అంటే నిత్య విద్యార్థి. మరి టీచర్లలోనే కవులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, స్వాతంత్ర పోరాట యోధులు ఉన్నారు. మరి టీచర్లోనే మరి ఉద్యమకారులు ఉన్నారు. మరి టీచర్లోనే ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. టీచర్లోనే మరి రాష్ట్రపతి కూడా అయ్యారు. ఇటువంటి ఘనత మరి అటువంటి విజ్ఞానం ఉన్న టీచర్లు అంటే ఈ ప్రజాస్వామ్యానికి ఎప్పుడూ గౌరవంగా ఉంటుంది. వ్యవస్థలన్నిటికీ గౌరవాన్ని పెంపొందించాలన్నా, గౌరవాన్ని కలగజేయాలన్నా టీచర్ల యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. మేము చిన్నప్పటి నుంచి కూడా టీచర్ల కుటుంబాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి మా అందరికి కూడా ఒక ప్రణాళికాబద్ధమైన ఒక నడవడిక ఉంటుంది. ఆ నడవడికని నేర్పించే బాధ్యత మరి ఉపాధ్యాయులు తీసుకోవాలి. ఇది అందరూ కూడా హర్షించదగినటువంటి కార్యక్రమం. పిల్లలకి బాలోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. గత 5-10 సంవత్సరాల నుంచి చాలా గ్రాండ్గా మన నర్సరావుపేటలో చేస్తూ ఉన్నారు. మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో అధ్యాపకులందరినీ, టీచర్స్ అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయటం. వాళ్ళందరూ కూడా ఇప్పుడే చూసాం, అక్కడ కోలాటంలో చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయుడు మానసికంగా ఎంత ఉల్లాసంగా ఉంటే పిల్లల భవిష్యత్తు అంత బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఎప్పుడు ప్రతిరోజు టెన్షన్స్తో స్కూల్కి వెళ్ళి సరిగ్గా పాఠాలు చెప్పనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు, అలాగనే హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్, విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారు, ఇందాక మురళీకృష్ణ గారు చెప్పారు, సరిపోయినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. స్కూల్స్లో కరెక్ట్గా టీచర్స్ లేరు. టీచర్స్ని ఇవ్వకపోవటం వల్ల కూడా చాలా ఇబ్బందులు జరిగినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మొన్న 2024 ఎలక్షన్లో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో మెగా డిఎస్సిని చేస్తామని, దానిలో భాగంగానే మొన్న సుమారు 16,600 పోస్టుల్ని ఈ రాష్ట్రంలో రిక్రూట్ చేయటం, టీచర్స్ అందరినీ కూడా రిక్రూట్ చేసి వాళ్ళందరినీ కూడా ఆ స్కూల్స్లో ఎక్కడైతే అవసరం ఉన్నదో ఆ టీచర్స్ అందరినీ కూడా అక్కడికి పంపించడం జరిగింది. ఇవాళ ఒక మంచి వాతావరణం ఉంది ఈ రాష్ట్రంలో. గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, అలాగనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్డీఏ కూటమి తరపున ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏది కావాలంటే అది చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, విద్యాశాఖ మంత్రి గారు కానివ్వండి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ కూడా, ఎవరైతే టెక్నికల్ కోర్సులు చేసి, ఇంజనీరింగ్లు చేసి ఎటువంటి ఉద్యోగాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యుత్తమమైనటువంటి ఇండస్ట్రీస్ మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా
ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం. 30 బాలోత్సవాలు జరిపాము. ఇప్పుడు ఈ సంవత్సరం 60 చోట్ల బాలోత్సవాలు జరపాలని అనుకుంటా ఉన్నాం. మన నరసరావుపేటలో బాలోత్సవం మొట్టమొదటిసారి అత్యంత విజయవంతంగా జరిగింది. రెండోసారి అయితే 10,000 మంది పైన వచ్చారు. ఇక్కడ అది చాలా గ్రేట్. రాష్ట్రంలోనే ఇంత పెద్ద అచీవ్మెంట్, ఇంత విజయం సాధించినటువంటి మరో ప్రాంతం లేదని చెప్పచ్చు. దీనికి ముఖ్యంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారు, ఇంకా పెద్దలు, విద్యా సంస్థల పెద్దలందరి యొక్క తోడ్పాటు ఉంది. ఇక్కడ టీము చాలా గొప్పగా కృషి చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ విద్య అనేది చాలా కీలకమైంది ఏ దేశానికైనా. ఈనాటికి కూడా 78 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మన దేశంలో అక్షరాస్యత 72% మాత్రమే. ఏ దేశంలో అయితే విద్య అభివృద్ధి అవుతుందో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి అవుతుంది. దాంతోపాటు ఈ విద్యారంగంలో తల్లిదండ్రుల తర్వాత గురువులు కీలకమైన పాత్ర వహిస్తారు. ఇప్పుడు వరకు బాలల కోసం బాలోత్సవం జరిపాం. ఇప్పుడు ఇక్కడ మన పల్నాడు బాలోత్సవం ఉపాధ్యాయుల కోసం బాలోత్సవం జరపడం అనేది గ్రేట్ థింగ్. ఎక్కడ ఇంతవరకు జరగల. మేము చూడటానికి వచ్చాం. మేము అమరావతి బాలోత్సవం మొదట స్టార్ట్ చేసినా మీలాగా ఇటువంటి ప్రయత్నం చేయలే. ఇప్పుడు ఇది చూసిన తర్వాత 16-17 జిల్లాల నుంచి దాదాపు 600-700 మంది వచ్చారు. ఖర్చులు పెట్టుకుని అంత దూరం విజయనగరం జిల్లా నుంచి అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి మొత్తం ఈ జిల్లాలన్నింటి నుంచి కూడా వచ్చారు. మరి ఎందుకు ఈ ఉత్సవం అని అన్నప్పుడు గురువులు మంచి విద్యని ప్రజలకి అందించాలి. 100% చదువుకునేటువంటి విధానం తీసుకురావాలి ఈ భారతదేశంలో. మన సమాజంలో కొన్ని ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలను అధిగమించాలి. ఇప్పుడు నడుపుతున్న కార్యక్రమాల్లో కూడా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వాళ్ళు, చదువు కోసం సావిత్రిబాయి పూలే, అల్లూరి సీతారామరాజు ఇటువంటి అనేక సాంస్కృతిక రూపాలు ప్రదర్శిస్తూ ఉన్నారు. కానీ ఇంకా కీలకమైన అనేక సమస్యలు రానున్న కాలంలో అభ్యుదయ పాటల్లో కానీ, నాటికల్లో కానీ, సాహిత్యంలో కానీ, 3 నిమిషాల ఉపన్యాసాల్లో కానీ ఇంకా చాలా కొత్త అంశాలు ప్రజలకు నేర్పాల్సిన అవసరం ఉన్నది. ఆటపాటలతో కూడిన విద్య కావాలనేది బాలోత్సవం యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు చాలా మంచి కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీల కార్యక్రమం జరుగుతున్నాయి మా శ్రీ సుబ్రహ్మణ్యనారాయణ కాలేజీలో. మరి ఇందాకనే మురళీకృష్ణ గారు చెప్పారు, ఉపాధ్యాయులు సంతోషంగా ఉంటే విద్యార్థులకి చక్కగా మంచిగా పాఠాలు చెప్తారని. ఈ రోజున ఇక్కడ చూసాం. మరి అందరూ 13 జిల్లాల నుంచి 500 మంది టీచర్స్, మరి ముఖ్యంగా మగవాళ్ళు అట్లాగే మహిళలు కూడా టీచర్స్ వచ్చి ఈరోజు కోలాటం, భరతనాట్యం, నాటికలు, మరి ఈ బుర్రకథలు, మరి ఇలాంటివన్నీ కూడా సుమారు 10 రకాల టీచర్స్ పాల్గొని వాళ్ళు ఆనందంగా చేస్తుంటే కార్యక్రమాలు ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారు అందరం కూడా చూసొచ్చాం. మరి ఈ రోజున ఇక్కడ ఇందాకనే మన యోగా టీచర్ గారు హెచ్ఎం గారు వాళ్ళ పిల్లలతో ఇక్కడ యోగా కూడా చాలా అద్భుతంగా మరి చేసి చూపారు. టీచర్స్ ఆ గుర్తింపు మనకందరికీ తెలిసిందే, గురువును మించిన దైవం లేదని. ఎందుకంటే మీరు వృత్తిలో గురువులో ఉన్నప్పుడు మీరు అంకిత భావంతో విద్యార్థులకి చదువు చెప్తే ఆ విద్యార్థులు మంచిగా ఉద్యోగాలు తెచ్చుకొని డెవలప్ అయ్యి వాళ్ళు మీ గురువుల్ని గుర్తుపెట్టుకుంటారు.